Hi everyone. So today we are learning about light reactions and dark reactions. So already we know very well about that. So chloroplast is cell organelles which performs the photosynthesis. మనకు తెలుసు క్లోరోప్లాస్ట్ అనేది ఒక సెల్ ఆర్గనెల్లస్ ఒక కణాంగం అది. దాంట్లో ఏం జరుగుతుందంటే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ పిక్చర్ ఒకసారి చూడండి. ఈ పిక్చర్ ఒకసారి చూస్తే సీ దిస్ పిక్చర్ వన్స్ అగైన్. ఈ పిక్చర్ ఒకసారి చూస్తే సో దిస్ ఈజ్ ద chloroplast. In this chloroplast there is a stacks of the thylakoids and a colorless portion. ఈ క్లోరోప్లాస్ట్ని చూస్తే కనుక క్లోరోప్లాస్ట్ చుట్టూ 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి. లోపల ఒక స్టాక్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక కాయిన్స్ లాంటి స్ట్రక్చర్స్ 1 by 1 ఒక అరేంజ్మెంట్ ఉంది. సో ద స్టాక్స్ ఆఫ్ ది థైలకాయిడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ది గ్రానం అండ్ కలర్లెస్ పోర్షన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్ట్రామా. ఇక్కడ ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయినటువంటి ఈ స్టాక్స్ కాయిన్స్ లాంటి స్ట్రక్చర్స్ని ఏమంటున్నామంటే సో గ్రానం అంటున్నాం. అలాగే కలర్లెస్ ఫ్లూయిడ్ పోర్షన్ ఏమంటున్నామంటే స్ట్రామా అంటున్నాం. ఇక్కడ సో వాట్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ది గ్రానం? గ్రానం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే లైట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రానం. ఈ గ్రానంలో లైట్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ వాట్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ది స్ట్రామా? డార్క్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రామా. ఈ డార్క్ రియాక్షన్స్ అనేవి స్ట్రామాలో జరుగుతున్నాయి. అంటే ఈ డార్క్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది? సింథసిస్ ఆఫ్ ది గ్లూకోజ్. డార్క్ రియాక్షన్స్లో సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది. ఈ డార్క్ రియాక్షన్స్ స్ట్రామాలో జరుగుతుంది. అలాగే ఈ గ్రానంలో లైట్ రియాక్షన్స్, దిస్ ఈజ్ కాల్డ్ అయితే లైట్ డిపెండెంట్ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ని లైట్ రియాక్షన్స్ని ఏమంటామంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అని. ఇక్కడ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ని మనం ఏమంటున్నామంటే లైట్ రియాక్షన్స్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ ఏ స్టెప్స్ జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. సో లైట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ ఇన్క్లూడ్. అంటే ఈ రియాక్షన్ని ఏమంటున్నామంటే లైట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్. సో దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. లైట్ రియాక్షన్స్ అనేవి కంపల్సరీగా సన్లైట్లో జరుగుతాయి, అంటే సన్లైట్ ఉన్నప్పుడు జరుగుతాయి. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుంది? ఈ లైట్ రియాక్షన్స్లోని ఏం చెప్పుకుంటున్నాం? లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే గ్రానంలో జరుగుతాయి అని చెప్పుకుంటున్నాం. డార్క్ రియాక్షన్స్ ఎక్కడ ఏం జరుగుతాయి అని చెప్పుకుంటున్నాం? స్ట్రామాలో జరుగుతాయి అని చెప్పుకుంటున్నాం. స్ట్రామాలో ఎంజైమ్స్ ఉండటం వల్ల గ్లూకోజ్ సింథసిస్ జరుగుతుంది. ఓకే, గ్రానంలో ఓకే ఏ రియాక్షన్స్ జరుగుతున్నాయి? లైట్ రియాక్షన్స్. ఈ లైట్ రియాక్షన్స్ 4 స్టెప్స్గా డివైడ్ చేసామండి. ఈ లైట్ రియాక్షన్స్ లైట్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. అంటే దీన్ని ఇంకోలా ఏమని పిలుస్తామంటే ఆక్సిడేషన్ ఆఫ్ క్లోరోఫిల్. సెకండ్ వన్ వాటర్ స్ప్లిట్టింగ్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఈ వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయిన తర్వాత ఎవాల్వింగ్ ఆఫ్ ది ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ వాటర్ నుంచి రిలీజ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. ఇక్కడ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. లైట్ రియాక్షన్స్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటున్నాం. సో ఇందులో లైట్ అబ్జార్ప్షన్ అంటే సో ఆక్సిడేషన్ ఆఫ్ క్లోరోఫిల్. అంటే ఈ గ్రానం లోపల ఏముంది? థైలకాయిడ్స్ ఉన్నాయి. థైలకాయిడ్స్ లోపల ఏముందంటే క్లోరోఫిల్ ఉందండి. ఈ క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ సన్లైట్ని రిసీవ్ చేసుకుని ఆక్సిడైజ్ అవుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. దెన్ వాటర్ స్ప్లిట్టింగ్. వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతాయి అంటే సో H+ అయాన్స్ గాను అండ్ సో ఎలక్ట్రాన్స్ గాను ఆక్సిజన్ గాను స్ప్లిట్ అవుతుంది. ఓకే, దెన్ ఆక్సిజన్ ఎవాల్వింగ్. వాటర్ స్ప్లిట్ అవ్వటం వల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి 4 రియాక్షన్స్ దిస్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ సో గ్రానం.
నథింగ్ బట్ లైట్ రియాక్షన్స్. ఈ గ్రానంలో జరుగుతున్నాయి, వీటిని లైట్ రియాక్షన్స్ అని అంటున్నాం అనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సో లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూడండి, నేను ఏం చేశాను, ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1 అని సపరేట్గా చూపించాను. సో ఈ ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1స్లో ఏమున్నాయి అంటే సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్స్, థైలకాయిడ్స్ ఉన్నాయి. ఈ థైలకాయిడ్స్ ఒకదాని మీద ఒక అరేంజ్ అయి ఉన్నాయి. సో ఈ థైలకాయిడ్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయి ఉంటాన్ని మనం ఏమంటున్నాం అంటే గ్రానం అంటున్నాం. ఓకే, సో అంటే ఇక్కడ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఓకే, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, ఇక్కడ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ బౌండెడ్ ప్రోటీన్స్. అంటే ఇక్కడ ఒక్కొక్క థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఏమన్నాయంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో, అంటే ఇక్కడ ఈ గ్రానంని మొత్తాన్ని కలిపి ఏమనుకోవచ్చు, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనుకోవచ్చు. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఏమున్నాయంటే సో హండ్రెడ్స్ ఆఫ్ మెంబ్రెయిన్, హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయండి, హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు పిక్చర్లో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఫోటో సిస్టమ్ 1 అని వేసాను. ఈ ఫోటో సిస్టమ్ 1లో సపరేట్గా ఏం చూపించాను నేను ఇక్కడ అంటే రియాక్షన్ సెంటర్ అనేది చూపించాను. రియాక్షన్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్. ఈ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఎక్కడ చూపించాను నేను ఇక్కడ అంటే ఈ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ని సో సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్, ఈ సింగులర్గా చెప్పాలంటే దీన్ని థైలకాయిడ్ మెంబ్రెయిన్ అంట. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో అంటే ప్రతి థైలకాయిడ్ మెంబ్రెయిన్లో సెంట్రల్గా ఏముంది అంటే రియాక్షన్ సెంటర్, నథింగ్ బట్ క్లోరోఫిల్ ఏ ఉంది. అలాగే సో క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్, కెరాటినాయిడ్స్, వీటిని అదర్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ అంట. ఈ అదర్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఎక్కడ ఉన్నాయంటే చుట్టూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి, ఒక సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్లో, ఒక థైలకాయిడ్ మెంబ్రెయిన్లో సెంటర్లో ఏముంది అంటే రియాక్షన్ సెంటర్. ఈ రియాక్షన్ సెంటర్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ అని పిలుస్తాం. ఈ చుట్టూ ఏముంటాయి అంటే క్లోరోఫిల్ బి, గ్జాంథోఫిల్, కెరాటినాయిడ్స్, వీటిని అదర్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ అంటాం. అంటే వాట్ ఎవర్ ద సిస్టమ్, ఫోటో సిస్టమ్ 1 అయినప్పటికీ ఓకే, ఫోటో సిస్టమ్ 2 అయినప్పటికీ, ఫోటో సిస్టమ్ 1 ఆర్ ఫోటో సిస్టమ్ 2. ఫోటో సిస్టమ్ 1 అని ఎందుకు అంటామంటే ఈ ఫోటో సిస్టమ్ని ఫస్ట్ కనుక్కున్నారు కాబట్టి. అలాగే ఫోటో సిస్టమ్ 2 అని ఎందుకు అంటామంటే ఫోటో సిస్టమ్ 2ని తర్వాత కనుక్కున్నారు కాబట్టి దీన్ని ఫోటో సిస్టమ్ 2 అంటున్నాం. ఈ ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 ఆల్సో మేడ్ ఆఫ్ ది సో థైలకాయిడ్ మెంబ్రెయిన్స్. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ ఒకదాంతో ఒకటి అరేంజ్డ్ అయి ఉంటాయి అన్నమాట ఒక సిస్టమేటిక్గా. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్లో ఏముంటున్నాయి అంటే డిఫరెంట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయండి. ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ అరేంజ్ని అంతటినీ కూడా ఏమంటున్నాం అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అంటున్నాం. ఇక్కడ 2 లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అంటే ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 ఫంక్షనల్ యూనిట్గా ఉన్నది అండ్ ఫోటో సిస్టమ్ 1 ఫంక్షనల్గా యూనిట్గా ఉన్నది. ఇక్కడ 2 హార్వెస్టింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఒక్కొక్క హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ప్రోటీన్స్ తోటి బౌండ్ అయి ఉంటాయి అన్నమాట అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ పిక్చర్లో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ పిక్చర్లో జాగ్రత్తగా చూస్తే ఈ పిక్చర్లో ఏం చూపించాం, ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1. అంటే ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1 అనేది ఫంక్షనల్గా యూనిట్గా ఉన్నప్పుడు, ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1 అనేది ఫంక్షనల్ యూనిట్గా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే సో క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ అనేది సన్లైట్ని రిసీవ్ చేసుకుని
ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా పిక్చర్లో చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని ఒక చిన్న పిక్చర్ వేసాను. లైట్ దేని మీద పడ్డది? లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఏమున్నాయి అంటే సో మెనీ ఆఫ్ ది పిగ్మెంట్స్ ఉన్నాయి. ఈ మెనీ ఆఫ్ ది పిగ్మెంట్స్లో లోపల సెంటర్గా ఉండే పిగ్మెంట్ని ఏమంటామంటే క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ అంటాం. దీన్ని రియాక్షన్ సెంటర్. ఈ రియాక్షన్ సెంటర్ అనేది 680 నానోమీటర్స్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ దగ్గర ఏమవుతుందంటే ఈ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవుతుంది. క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఆక్సిడైజ్ అయినప్పుడు ఆ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్లో ఉండేటువంటి ఆ ప్రోటీన్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి బయటి వైపుకి ట్రావెల్ అవుతుంది. ఇలా బయట వైపుకి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బయట వైపుకి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రావెల్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అక్కడ ఏమవుతాయి అంటే సో ఏడిపి నుంచి సో ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని జాయిన్ చేసి ఏటీపీగా మార్చగలం. నెక్స్ట్ సో ఇక్కడ ఈ ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2 ఫంక్షనల్గా ఉన్నప్పుడు ఫంక్షనల్గా ఉన్నప్పుడు క్లోరోఫిల్ మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అవుటర్ సైడ్ వైపుకి వెళ్తాయి. ఈ ల్యూమెన్లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ల్యూమెన్ ఇది అంటే ఒక థైలకాయిడ్ మెంబ్రెయిన్ లోపల ఉండేటువంటి ఖాళీ ప్లేస్ని మనం ఏమంటున్నాం అంటే ల్యూమెన్ అంటున్నాం. ఈ ల్యూమెన్లో ఏమి అక్యుములేట్ అవుతాయి అంటే ప్రోటాన్స్ అక్యుములేట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ లోపల ఏముంటాయి అని చెప్పుకుంటున్నాం, క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఆక్సిడైజ్ అయినప్పుడు అందులో ఉండేటువంటి ప్రోటాన్స్ లోపల వైపుకి రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఎలక్ట్రాన్స్ బయట వైపుకి వెళ్తున్నాయి. ఈ పిక్చర్లో చూస్తే ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే సో NADP వైపుకి వెళ్తున్నాయి. ఇలా NADP వైపుకి వెళ్ళినప్పుడు ఏమవుతాయి అంటే సో ADP ATPగా మారుతుంది, NADPHగా మారుతుంది. అంటే ఈ ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1 ఫంక్షనల్గా యూనిట్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ADP అండ్ ATP అనేవి తయారవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కంటిన్యూగా ఎలా జనరేట్ అవుతున్నాయి, ప్రోటాన్స్ కంటిన్యూగా ఎలా జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కంటిన్యూగా జనరేట్ అవ్వాలంటే ఏం జరగాలి అంటే ఈ ల్యూమెన్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవ్వాలి. ఒక వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే H2O అనుకుంటాం కదా, ఒక వాటర్ మాలిక్యూల్ని H2O స్ప్లిట్ అయినప్పుడు H2 అంటున్నాం. అంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఒక్క హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాన్ ఉంటుంది. అంటే 2 హైడ్రోజన్స్ ఉంటే కనుక 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే వాటర్ అనేది సపరేట్ అయిపోతుందండి. అంటే ఇక్కడ వాటర్ నుంచి ఏం ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది వాటర్ నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అర్థమవుతుందంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఈ వాటర్ మాలిక్యూల్ ఇలా చూడండి, నేను ఇక్కడ వేసినటువంటి పిక్చర్ ఏంటంటే ఒక థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్ అంట. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ లోపల ఏముందంటే సో క్యావిటీ ఉంది, ఒక ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్ని ల్యూమెన్ ఆఫ్ థైలకాయిడ్ అంటాం. ఈ లోపల ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ బయట వైపుకి, ప్రోటాన్స్ లోపల వైపుకి అక్యుములేట్ అవుతుంది. ఈ బయట వైపుకి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి ఉపయోగపడి ADPని ATPగా మారుస్తుంది. ADPని ATPగా మారుస్తుంది. అలాగే సో NADPని NADPHగా మారుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 2H2O 2 వాటర్ మాలిక్యూల్స్. ఒక వాటర్ మాలిక్యూల్లో ఇక్కడ 2H2O కదండి, అంటే 4 ప్రోటాన్స్ అండ్ 4 ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఆక్సిజన్స్. ఓకే, సో 2 ఆక్సిజన్స్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ దట్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఫోటో సిస్టమ్ 2 మస్ట్ బి రీప్లేస్డ్
ఎలక్ట్రాన్స్ అవైలబుల్ డ్యూ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఇక్కడ ఫోటో సిస్టమ్ వన్లో ఏం జరుగుతుంది అంటే, సో క్లోరోఫిల్ ఏ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. లోపల వైపు ఏమి ఎక్యుములేట్ అవుతున్నాయి అంటే ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ కంటిన్యూస్గా జనరేట్ అవ్వాలంటే వాటర్ మాలిక్యూల్ ఏమవ్వాలంటే స్ప్లిట్ అవ్వాలి. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రోటాన్స్ అనేవి లోపల వైపుకి ఎక్యుములేట్ అవుతున్నాయి, అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి బయట వైపుకి ట్రావెల్ అవుతున్నాయి. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ బయట వైపుకి ట్రావెల్ అయినప్పుడు సో ఏటీపీగా మారుతుంది. ఎన్ఏడిపి రెడక్టిడేజ్ అనే ఎంజైమ్ తోటి ఓకే ఈ ప్రోటాన్స్ బయటకు వచ్చిన తర్వాత జాయిన్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఎన్ఏడిపి అనేది ఎన్ఏడిపిహెచ్గా మారుతుంది. ఓకే దెన్స్ ఓకేనండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ పిక్చర్లో చూస్తే కనుక దీన్ని సైక్లిక్ ఫోటోపాస్పిలేషన్ అంటాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ది ఏటీపీ ఈజ్ కాల్డ్ ఎట్ ది ఫోటోపాస్పిలేషన్. అంటే ఏ ప్రాసెస్లో అయితే ఏటీపీ తయారవుతుందో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ఫాస్ఫరిలేషన్ అంటున్నాం. ఇది లైట్ రియాక్షన్లో జరిగిందంటే అంటే ఫోటోసిన్సిస్లో జరిగింది అనుకోండి, ఫోటోపాస్ఫిలేషన్ అంటాం. అంటే ఫోటోపాస్ఫిలేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సో క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఆక్సిడేటివ్ పాస్ఫిలేషన్ అంటే ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ద ఏటీపీ ఇన్ మైటోకాండ్రియా. అంటే మైటోకాండ్రియాలో కనుక ఆక్సిడేషన్ ప్రాసెస్లో కనుక ఏటీపీ తయారవుతే కనుక దాన్ని ఏమంటామంటే ఆక్సిడేటివ్ పాస్ఫిలేషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఫోటో సిస్టమ్ 1 ఈజ్ ఫంక్షనల్ యూనిట్. ఇక్కడ ఫోటో సిస్టమ్ 1 అంటే ఏం చెప్పుకుంటున్నాం అంటే ఈ ఫోటో సిస్టమ్ 1 అంటే ఏంటంటే జస్ట్ ఏమున్నాయి, థైలకాయిడ్స్ ఉన్నాయి. ఈ థైలకాయిడ్స్కి వేరే వైపు కనెక్షన్ లేదండి. దేంతో కనెక్షన్ ఉంటుందంటే జస్ట్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది స్ట్రామాతో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఉంది. ఈ ఫోటో సిస్టమ్ 1 ఓకే P700 దగ్గర అంటే సో P700 అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ 700 వేవ్ లెంగ్త్ ఆఫ్ నానోమీటర్స్ ఆఫ్ లైట్. 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ దగ్గర ఏమవుద్దంటే సో ఫోటో సిస్టమ్ 1లో ఉండేటువంటి ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఉండేటువంటి ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. అప్పుడు కూడా ఏం రిలీజ్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి అంటే బయటి వైపుకి ఎలక్ట్రాన్స్ వెళుతున్నాయి. ఇలా బయటికి వైపుకి ఎలక్ట్రాన్స్ వెళ్ళినప్పుడు ఏం తయారవుతుందంటే ఏటీపీ అనేది తయారవుతుంది. సో ఇక్కడ ఏటీపీ అనేది బోత్ ప్రాసెస్లో అంటే సో సైక్లిక్ ఫాస్ఫిలేషన్, జెడ్ స్కీమ్ ఆఫ్ ఫోటోపాస్ఫిలేషన్ అని 2 రకాలుగా చెప్పుకుంటాం. అంటే వెన్ ది ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1 ఈజ్ ఫంక్షనల్ యూనిట్. ఇందాక ప్రీవియస్లో చూసినట్టయితే ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 అనేవి ఫంక్షనల్ యూనిట్స్ అయినప్పుడు ఫోటో సిస్టమ్ 1, 2లో ఫంక్షనల్ యూనిట్ అయినప్పుడు ఏటీపీ తయారవుతుంది, ఎన్ఏడిపిహెచ్ తయారవుతుంది. కానీ ఇది సైక్లిక్ ఫోటోపాస్ఫిలేషన్ అంటే ఇక్కడ ఒకటే సిస్టమ్ ఉంది, ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఉంది. ఈ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఉన్నప్పుడు ఏటీపీ మాత్రమే తయారవుతుంది. అదేంటి ఎన్ఏడిపిహెచ్ ఎందుకు తయారవట్లేదు అనే డౌట్ రావచ్చు మనకి. ఎన్ఏడిపిహెచ్ ఎందుకు తయారవట్లేదంటే ఎన్ఏడిపిహెచ్ రెడక్టిడేజ్ ఎంజైమ్ ఈజ్ ఆబ్సెంట్. ఇక్కడ స్ట్రామా లామెల్లా ఉంది కానీ గ్రానం లామెల్లే లేదు. ఇక్కడ స్ట్రామా లామెల్లే మీద ఎన్ఏడిపి రెడక్టిడేజ్ ఎంజైమ్ అనేది ఆబ్సెంట్. సో ఎన్ఏడిపిహెచ్ ఫార్మేషన్ నాట్ టేక్స్ ప్లేస్ బట్ ఏటీపీ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఈ సైక్లిక్ ఫోటోపాస్ఫిలేషన్లో అంటే ఫోటో సిస్టమ్ 1 అనేది ఫంక్షనల్ యూనిట్గా ఉన్నప్పుడు సో కేవలం ఏం తయారవుతుంది, ఏటీపీ మాత్రమే తయారవుతుంది. సో ఎన్ఏడిపిహెచ్ అనేది తయారవకపోవటానికి కారణం ఏంటంటే
lack of NADPH reductase enzyme on the stroma lamellae. Okay, so then see here, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, ఫోటోపాస్పిరేషన్ అని చెప్పుకుంటున్నాం. ఫోటోపాస్పిరేషన్ అంటే సో ద ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ది ఏటీపీ ఇన్ ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో ఏటీపీ తయారవటాన్ని ఫోటోపాస్పిరేషన్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ నేను వేసిన పిక్చర్ ఏంటంటే ఒక థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ని మనం ఏమంటున్నామంటే సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్గా చెప్పుకుంటాం. నేను ఇక్కడ వేసింది ఏంటంటే ఇది ఒక థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఇక్కడ వేసింది నేను థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఈ దీన్నే సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్ అంటాం. సో ఓకే, ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో వెన్ ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2 ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్. ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2 ఫంక్షనల్ యూనిట్స్ అయినప్పుడు, ఇక్కడ మీరు ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ మీద జాగ్రత్తగా చూస్తే కనుక, ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ని సిస్టమ్ ఆఫ్ మెంబ్రెయిన్ అంటున్నాం కదా, ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ని జాగ్రత్తగా చూస్తే కనుక P680 దీన్నే PS2 అని అంటున్నాం, ఫోటోసిస్టమ్ 2 అంటున్నాం. P700 దీన్నే ఫోటోసిస్టమ్ 1 అంటున్నాం. ఇటువైపు ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే PS1 అనేది సో లైట్ వల్ల ఆక్సిడైజ్ అవుతుంది. లైట్ వల్ల ఆక్సిడైజ్ అవ్వటం వల్ల ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ చూపిస్తున్నాడు చూడండి, PQ అండ్ PQH. PQ నుంచి PQHకి అండ్ సైటోక్రోమ్ ఓకే B6Fకి, అలాగే PCకి అంటే ప్లాస్టోక్వినైన్కి, నెక్స్ట్ అక్కడ నుంచి సో P700కి, తర్వాత FDకి, NRకి, ఓకే NADPకి అలా రీచ్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే సో జనరేట్ అయినాయో ఎలక్ట్రాన్స్ అవుటర్ వైపు ట్రావెల్ అవుతాయి. కంటిన్యూస్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ జనరేట్ అవ్వటం కోసం వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ జరుగుతుంది. ఈ ఆక్సిడేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ జరగటం వల్ల ఆక్సిజన్ అనేది స్ప్లిట్ అవుతుంది, ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అలాగే ఈ ప్రోటాన్స్ అనేవి లోపల ఎక్యుములేట్ అవని ఈ కిందగా ఒకసారి చూడండి. ఈ మొత్తం స్ట్రక్చర్ని ఏమంటామంటే సో ఈ ల్యూమెన్ అంటున్నాం. ఈ ల్యూమెన్ లోపల ప్రోటాన్స్ లోపల వైపుకి ఎక్యుములేట్ అవుతున్నాయి. ఈ ల్యూమెన్ బయట వైపు మెంబ్రెయిన్కి ఏముందంటే ఏటీపీ ఏజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంది. ఈ ఏటీపీ ఏజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంటే సో లోపల ఉన్నటువంటి ప్రోటాన్స్ని బయటకు పంపించేలా చేస్తుంది. ఈ లోపల ఉన్న ప్రోటాన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ మెంబ్రెయిన్ అనేది సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలాగైతే తయారైందో ఇది కూడా అలాగే తయారవుతుంది. ప్లాస్మా మెంబ్రెయిన్లో లిపిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ లిపిడ్స్ ఫాస్ఫోలిపిడ్స్ అంటే వాటికి ఫాస్ఫేట్ ఉంటుంది. ఇక్కడ సైటోప్లాజమ్, ఇక్కడ స్ట్రామాలో ఏముంటుందంటే ఏడీపీ ఉంటుంది. ఇక్కడ ప్రోటాన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉండేటువంటి ఆ మెంబ్రెయిన్లో ఉండేటువంటి ప్రోటాన్స్, ఆ మెంబ్రెయిన్లో లోపల ఉండేటువంటి ప్రోటాన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ మెంబ్రెయిన్లో ఉండేటువంటి ఫాస్ఫేట్, ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏడీపీకి జాయిన్ అవ్వి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటామంటే కీమో ఆస్మోటిక్ హైపోథైసిస్ అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ని కీమో ఆస్మోటిక్ హైపోథైసిస్ అంటారు అనమాట అండి. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఏటీపీస్, ఎన్ఏడిపిహెచ్ అనేవి ఫామ్ అవుతాయి. లైట్ రియాక్షన్లో ఏటీపీస్, ఎన్ఏడిపిహెచ్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట అండి. ఓకే, లైట్ రియాక్షన్లో ఏటీపీస్, ఎన్ఏడిపిహెచ్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ.